హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే క్యాల్గరీలో ఒక హిడెన్ జెమ్ ఉందన్నమాట. జెమ్ అంటే చాలా మంది తెలియదు ఆ ప్లేస్ ఏంటో. సో ఇవాళ ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఏంటనే విశేషమైన ఈ వీడియో మొత్తం చూపిస్తాను అనమాట. అదేదో కాదు, ది హ్యాంగర్ మ్యూజియం అని ఉంటుంది, ఫ్లైట్ హ్యాంగర్ మ్యూజియం. సో అదేంటంటే బేసికల్గా వరల్డ్ వార్ టైంలో జరిగిన లైక్ యూసెస్ చేసిన ఫ్లైట్స్ అవన్నీ ఇక్కడ పెట్టారన్నమాట. ఇది వచ్చేసి నాన్ ప్రాఫిటబుల్ చారిటీ సంబంధించింది. దాని మీనింగ్ ఏంటంటే, నా దగ్గర రిక్రియేషన్ పాస్ ఉంది కదా, లాస్ట్ టైం తీసుకున్నాను ఫ్రీగా. సో దాని మూలంగా ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి $15 ఉంది దాని ప్రైస్ వచ్చి. సో అది యూసెస్ చేసి ఎంతకి ఇద్దరు మనుషులు ఉన్నాం మేము, నేను టింకు బాయ్. సో మేము ఇద్దరం కలిసి ట్రై చేస్తున్నాం అన్నమాట. ఇవాళ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. కొంచెం లెందీగా ఉంటుంది, బట్ చాలామందికి మెయిన్లీ మన బాయ్స్కి ఏంటంటే ఫ్లైట్లు అన్న బైక్స్ అన్న చాలా ఇష్టంగా ఉంటుంది, ఫైటర్ జెట్స్ అన్న. సో ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. సో బేసిక్గా ఏంటంటే సిటీ ఆఫ్ క్యాల్గరీ అండర్లో ఏది ఉన్నా సరే, ఏ ఫెసిలిటీ ఉన్నా లైక్ వాళ్ళ ఆథరైజేషన్ కింద ఏదైతే ఉందో వాటిలో అన్నిటికీ నాకు రిక్రియేషన్ పాస్ అనేది యూజ్ అవుద్ది అనమాట. లో ఇన్కమ్ ఉంటే అదొక బెనిఫిట్. లో ఇన్కమ్ అంటే మైనస్ కాబట్టి, అంటే మనం తక్కువ సంపాదిస్తాం కాబట్టి ఈ క్యాల్గరీ గవర్నమెంట్ కానీ కెనడా గవర్నమెంట్ కానీ మనకి ఇచ్చే కొన్ని సదుపాయాలు అనమాట. ఇవి రిక్రియేషన్ పాస్ కానీ ఇట్లా చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. మీరు ఎట్లా కొనుక్కోలేరు డబ్బులు పెట్టి, పేదవాళ్ళు మీరు ఈ కంట్రీకి వచ్చారు కాబట్టి మా తరపు నుండి మేము మీకు ఈ విధంగా సహాయపడగలం అని చెప్పి కృతజ్ఞత అవి మనకి ఇస్తారనమాట. సో అవి చాలామంది యూస్ చేసుకోరు, బట్ యూస్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ పిఆర్ వచ్చిన తర్వాత మన శాలరీ ఖచ్చితంగా లో ఇన్కమ్ పాస్లో ఉండదు. అప్పుడు ఏంటంటే మీరు చాలా పే చేసి అయితే రావాల్సి వస్తుంది. సో అదేంటంటే మన దగ్గర లో ఇన్కమ్ ఉన్నప్పుడు ఏంటంటే లైక్ ఫ్యామిలీ ఉన్నారనుకోండి, లో ఇన్కమ్ నుండి మన ఫ్యామిలీ ఇక్కడ ఉందనుకోండి, ఎక్స్ప్లోర్ చేయండి. మీకు పిల్లలు ఉన్నా లేకపోతే లైక్ మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే మీరు లో ఇన్కమ్ అండర్లో ఉండి ఇట్లా తీసుకొచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. ఒక పక్క మీరు కొంచెం చూసినట్టు ఉంటుంది, సిటీ టైంపాస్ అయినట్టు ఉంటుంది, అండ్ తక్కువలో మీరు మంచి మంచి ప్లేస్లు కూడా తిరగచ్చు అనమాట. ఈ మ్యూజియంకి వెళ్ళాలంటే శాటిల్ టౌన్ మెట్రో పట్టుకోవాలన్నమాట, విచ్ ఈజ్ బ్లూ లైన్. మన మెట్రో అయితే వచ్చేసింది. అక్కడ నుండి వైట్ హౌన్లో దిగాలి. వైట్ హౌన్ మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత ఏంటంటే బయటికి వచ్చి రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. ఇట్లా రైట్ సైడ్కి వెళ్ళగానే 57 నెంబర్ బస్సు ఉంటుంది, ఎంసీ కాల్వే అని. అదైతే ఎక్కాలన్నమాట. ఇది వచ్చేసి ఎవ్రీ 10 to 15 minutes ఉంటుంది. వీక్ డేస్లో, వీకెండ్లో అయితే ఎవ్రీ 20 minutes ఉంటుంది. మన బస్సు అయితే వచ్చేసింది. 10 నెలలు. మ్యూజియం ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది. ఆ పక్కనే చూడండి ఒక ఫ్లైట్ ఉందన్నమాట. లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ జనం వచ్చున్నారు చూడండి. టికెట్ తీసుకుని నా దగ్గర రిక్రియేషన్ పాస్ ఉంది కదా, అప్లికబుల్ అవుద్దో లేదో చూసి చూద్దాం. ఇక్కడ మళ్ళీ రాగానే ఫ్రంట్కి మ్యూజియం ఎంట్రన్స్ అని ఉంది. ఇక్కడ మెయిన్ డోర్ అని ఉంది చూడండి. అడల్ట్స్కి అయితే $15 ఉంది, సీనియర్స్ అంటే $11, స్టూడెంట్స్కి 10 అట్లా ఇచ్చారన్నమాట. చిల్డ్రన్కి 8, అండర్ 2 అయితే ఫ్రీ. బట్ నా దగ్గర రిక్రియేషన్ పాస్ ఉంది కాబట్టి నాకు ఓన్లీ ఇద్దరికి కలిపి చూడండి $750, అంటే ఆల్మోస్ట్ సగానికి సగం వచ్చింది. సగానికంటే తక్కువ, అది కూడా ఇద్దరికి వచ్చింది. మామూలు ప్రైస్ వచ్చేసి $15 ఉంది, బట్ మా ఇద్దరికి కలిపి 7.5 వచ్చింది. సో దట్స్ ద యూజ్ అనమాట రిక్రియేషన్ పాస్ మూలంగా. ఇక్కడ వచ్చేసి కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి, లైక్ సమ్ ఫ్లైట్లు, డిఫరెంట్ ఫ్లైట్లు. ఇక్కడ ఉన్న ఫ్లైట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎంటర్ అవ్వగానే చూడండి మొత్తం స్టార్టింగ్లోనే ఫ్లైట్స్ ఉన్నాయి అన్నమాట. ఇది నాకు తెలిసి డమ్మీది. అండ్ ఇక్కడ ప్రతి దానికి ఇది ఏంటంటే మెయిన్లీ వరల్డ్ వార్ 2లో జరిగిన ఫ్లైట్లు అప్పుడు సంబంధించిన ట్రైనింగ్ కోసం ఇది పెట్టారన్నమాట. ఇది వచ్చేసి గవర్నమెంట్ అండర్ ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి ఇల్లా 1916. ఫ్లైట్ సూపర్ ఉంది. దాని డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం డిఫరెంట్ ఫ్లైట్స్ ఉన్నాయి, విత్ వాటి పేర్లు కూడా ఉన్నాయి అన్నమాట. ఓవెన్స్ ఆస్టర్ చూడండి, 1964. నాకు తెలిసి ఇక్కడ ఒక ఇంజిన్ ఉన్నట్టుందా, లేదా ప్రొపెల్లర్ అయి ఉంటుంది, చూద్దాం. సైక్లోన్ ఇంజిన్ ఇన్ఫో, ఇది ఇంజిన్. వావ్, చూడండి ఎంత పెద్ద ఫ్లైట్, ఫుల్ పెద్దది. ఆ పైన గాల్లో కూడా ఒకటి ఉంది చూడండి. నాకు తెలిసి పైకి కూడా వెళ్ళొచ్చు, పైకి కూడా వెళ్ళి చూపిస్తాను. అక్కడ కూడా ఇంజిన్స్, ప్రొపెల్లర్స్ ఉన్నాయి ఆ పైన చూడండి అక్కడ. సో అవన్నీ చూపిస్తాను పైకి వెళ్ళి. వీడియో కూడా కొంచెం లెందీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫ్లైట్స్ అన్ని ఏరియా అంతా చూపించాలి కాబట్టి. చూసి ఎంజాయ్ చేయండి.
చాలామందికి వెళ్ళాలని ఉంటుంది కానీ తెలియక వెళ్ళరు అనమాట. ఇది హిడెన్ జెమ్ ఇన్ క్యాల్గరీ. మీకు ఎవరికైనా లో ఇన్కమ్ పాస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి ఈ ఏరియా అయితే. మెయిన్లీ చాలామందికి మన ముందు బాయ్స్కి అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్లైట్లు అన్న బైక్స్ అన్న. సో ప్రస్తుతానికి ఫ్లైట్లు కవర్ చేద్దాం, ఆ తర్వాత ఎక్కడైనా బైక్ షో ఉంటే అది కూడా కవర్ చేస్తాం అనమాట ఫ్యూచర్లో. సో ఇందరు పెద్దగా ఉందన్నా కదా, చూడండి ఆవ్రో 652 యాన్సన్ MK2 చూడండి. ఆఫ్టర్ వార్ ఇవి స్క్రాప్ చేస్తారన్నమాట. సోల్డ్ $25 అంటే 600 1200 ఆల్మోస్ట్ 2000 రూపీస్కి అమ్మేశారన్నమాట దీన్ని. సోల్డ్ చూడండి ఇక్కడ 2000 ఇండియన్ రూపీస్ నేను అనేది. ఆ టైంలో పుట్టుండే బాగుండేది, ఒకటి కొనుక్కొని పెట్టుకునేవాడిని. అదంతా వార్ టైంలో ఏం జరిగింది దాని గురించి అంతా ఇచ్చారన్నమాట ఇక్కడ. సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి, అసలు ఎంత బాగుందో చూడండి ఫ్లైట్. యాక్చువల్లీ ఫ్లైట్ కాదు, మేబీ యుద్ధ విమానాలు అనొచ్చు, లైక్ ఇంచుమించు అట్లాంటిదే ఇది కూడా, కానీ దానికంటే కొంచెం చిన్నది. ఇది వచ్చేసి హార్డ్ బోర్డ్ అని ఉంది. ఇదంతా వెస్ట్రన్ కెనడియన్కి సంబంధించిన ఏవియేషన్ హిస్టరీ అనమాట. సారీ ఇంకెందుకు తొక్కేసిన. చూడండి ఇది స్టీల్, మ్యాన్ ఆఫ్ స్టీల్ లెక్క మొత్తం స్టీల్తో ఉంది. యాక్చువల్గా పైకి ఎక్కొచ్చేమో, బట్ నేను అడగలేదు అది ఇక్కడ, ఎందుకంటే ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి. మేబీ క్లీనింగ్ వాళ్ళు లేదా అప్పుడప్పుడు చూసుకుంటాకే, అదే ఇన్స్పెక్షన్ వాళ్ళు చూసుకుంటాక అనుకుంటే. ఇవన్నీ చూడండి, ద నార్దర్న్ అమెరికన్ F-86 సాబ్రే 1953. వీళ్ళు ఫేమస్, అప్పుడు దీన్ని రైడ్ చేసిన వాళ్ళు అనమాట వీళ్ళు పైలట్స్. F-86 సాబ్రే దాని గురించి మొత్తం ఇచ్చారు ఇక్కడ డీటెయిల్స్. ఇది ఒక మినీ ఉంది చూడండి ఇక్కడ. ఇది మొన్న ఒక సినిమాలో గాడ్జిల్లా అండ్ ద మైనస్లో ఉన్నట్టుంది. ఇది సేమ్ లాస్ట్లో వస్తుంది, ఎంట్రీ అవుద్ది, అట్లా ఉంది ఇది కూడా. ఇది వచ్చేసి MK3 ది హావిల్యాండ్. ద వ్యాకో. ఇక్కడ ఫ్లైట్ ఉంది చూడండి, చాలా బాగుంది చూడడానికి. ఇది వచ్చేసి హాకర్ హరికేన్ అంట. సిరీస్ నెంబర్ వచ్చింది, దానికి సంబంధించిన రిస్టోరేషన్ చేశాను అన్నమాట 2019 పాసిబుల్. క్యాల్గరీ, ఇది క్యాల్గరీ ట్రాన్సిటీకి సంబంధించింది ఈ సింబల్. సో వాళ్ళు సిటీ ఆఫ్ క్యాల్గరీ దీన్ని టేక్ ఓవర్ చేసి మొత్తం అండర్ కంట్రోల్లో పెట్టుకుందనమాట. సో ఈ ఏరియా వచ్చేసి సిటీ ఆఫ్ క్యాల్గరీ కింద ఉంటుంది, నాన్ చారిటబుల్ ఫండ్ అనమాట ఇది. సో అందుకనే మనకి తక్కువగా వచ్చిందనమాట. నేను ఎక్కి చూపిస్తాను అనమాట. ఇది చూడండి, ఇందాక చెప్పాం కదా ఎక్కొచ్చు లేదు, బట్ ఎక్కొచ్చు చూడండి, ఎక్కి చూడొచ్చు పైకి. వావ్, ఏదో నిజంగానే ఫ్లైట్ తోలుతున్న ఫీలింగ్ వచ్చింది. నేను ఇక్కడ రాకముందు, అంటే నేను 10th అయిన తర్వాత ఇంటర్లో ఆర్మీలోకి వెళ్దాం అనుకున్నా, బట్ నా ఐసైట్ మూలంగా నన్ను తీసుకోలేదన్నమాట. నేను అన్నీ పాస్ అయ్యాను, బట్ ఐ టెస్ట్లో మాత్రం ఫెయిల్ అయిపోయాను. వావ్, సూపర్ ఉంది లోపల. పైకి వెళ్ళి మొత్తం చూపిస్తా చూడండి. కిందంతా చూపించాను కదా, ఇప్పుడు పైకి వెళ్ళి మొత్తం ఇంజిన్స్ అన్నీ చూద్దాం. ప్రొపెల్లర్ ఇక్కడ చూడండి, మొత్తం ప్రొపెల్లర్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. మొత్తం ఇదివరకు ఫ్రంట్ ఉండేవి లేదా సైడ్కి ఉండేవి, నాకు తెలిసి ఇవి ఫ్రంట్కి ఉండేవి అనమాట. చూడండి, డిఫరెంట్ చూడడానికి చెక్కలా ఉన్నాయి. అవును, అఫ్కోర్స్ ఇది చెక్కే, ఐరన్ కాదు. ఇది చెక్క, ఇది చెక్కే. అది విన్నారు కదా సౌండ్. వావ్, నేను ఇన్ని రోజులు ఇనుముతో చేశాను అనుకున్నాను, బట్ ఇది చెక్క అనమాట. పైన ఒక్కటే ఐరన్ లెక్క ఉంది, లేదా స్టీల్ అయి ఉంటుంది. మిగతా కింద ఉన్నవన్నీ చెక్కతో చేసినవి. ఒకటి నేర్చుకునే వాళ్ళ యుద్ధ విమానానికి సంబంధించిన సిలిండర్, లైక్ లోపల ఉండే పార్ట్స్ గురించి ఉన్నాయి అన్నీ. ఆ ఇయర్ ఎప్పుడు సంబంధించినవి,
ఇది రొటేటర్, లైక్ ముందు ప్రొపెల్లర్ తిరగడానికి ఇది ఆ మోటార్ అన్నమాట. ఇది డిఫరెంట్ ఉన్నాయి. ఇదేమో ఇంజిన్ ఇన్ఫో అని ఉంది ఇక్కడ చూడండి. ఫ్రాంక్లిన్ 4AC 150 1938 వరల్డ్ వార్కి ముందు తయారు చేసినవి ఇవన్నీ. ఇది వరల్డ్ వార్ తర్వాత చూడండి 1964 ఇంజిన్. ఇవి పిస్టన్, ఇది కూడా ఇంజినే, లైక్ 4 సిలిండర్ లెక్క ఉన్నాయి. ఇవి కూడా మనకి బైకుల్లో కార్లు ఉంటాయి కదా అట్లా. ఇది కొన్ని వాల్వ్స్, మొత్తం డిఫరెంట్ అన్ని ఫ్లైట్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. వాటికి సంబంధించిన ఇన్ఫో కూడా ఇచ్చారు మొత్తం చూడండి. డిడియో ద జిప్సీ క్వీన్ MK2 వాజ్ అ మిలిటరీ వర్షన్ అనమాట. ఇది ఇవన్నీ ఇంజిన్లు అనమాట. డిఫరెంట్ ఇంజిన్స్, ఏ ఫ్లైట్లో ఏ ఇంజిన్లు ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. విత్ నేమ్, వాటి మేడ్, ఎక్కడ తయారైంది, వాటి హిస్టరీ మొత్తం ఉంది చూడండి. యూస్ చేసిన టూల్స్ అనమాట వీటికి. ఏవిరో కెనడా డేట్ అన్నోన్, ఎప్పుడు తయారైంది ఎప్పుడుదని చూడండి. ఇక్కడ చిన్న ఫ్లైట్లు ఉన్నాయి. ఇది కూడా చూడండి 1940 to 1950 వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్. ఇది ఎంత ఆ ఫ్లైట్లో వాడిందంతా చూడండి. బార్లో ట్రైల్ అని ఇవన్నీ మనుషుల పేర్లు అనమాట. వాళ్ళు చేసిన మంచి లైక్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ మూలంగా ఈ రోడ్లకి అనేది వాళ్ళు గుర్తుగా పేర్లు పెట్టారు. నాకు ఇన్ని రోజులు తెలియదు, మామూలుగా పేర్లు ఉన్నాయంటే ఉన్నాయి. ఇవన్నీ రోడ్లు తిరిగాను అనమాట. ఇవాళ మనం వచ్చింది మెక్హలేవే. ఇది ఈ ఏరియా పేరు అదే. వచ్చిన బస్సు కూడా అదే. కెనడాస్ ఏవియేషన్ హాల్ ఆఫ్ ఫేమ్, లైక్ ఇక్కడ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరి పేర్లు 1974 నుండి ఉంది చూడండి. మొత్తం ఇయర్ వైజ్ ఎవరెవరు వాళ్ళ పేర్లు అన్నీ ఇక్కడ హాల్ ఆఫ్ ఫేమ్ కింద పెట్టారన్నమాట. లైక్ ఇది ముందుకు వెళ్ళడానికి, ఇది ఇట్లా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవ్వడానికి డొనేట్ చేసిన వాళ్ళు, దీనికి ఇది మంచిగా గ్రో అవ్వడానికి సెటప్ చేసిన వాళ్ళు 2023 ప్రస్తుతానికి అయితే 2023 లాస్ట్ ఇయర్ అయితే 5 మెంబర్స్ ఉంది. 2024 ఎవరు వస్తారో చూద్దాం. డీటెయిల్స్ ఇచ్చారన్నమాట వాళ్ళ కాంట్రిబ్యూషన్. ఈ కెనడా ఏవియేషన్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు మొత్తం. సైడ్ అంతా చూడండి, అంతా ప్రొపెల్లర్స్కి సంబంధించిన దాని రొటేటర్, ఇంజిన్ వాటికి సంబంధించినవి చూడండి. ప్రతి ఫ్లైట్కి సంబంధించింది ఉందన్నమాట. లైక్ యుద్ధ విమానంది మొత్తం. ఈ లైన్ అంతా అదే మొత్తం చూడండి. ప్రొపెల్లర్ చూడండి ఎంత ఉందో. ఆర్మ్స్ట్రాంగ్ 1930. వావ్ చూడండి, ఇందులో డిఫరెంట్ ఫ్లైట్స్ ఉన్నాయి చూడండి. కొన్ని వస్తే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవచ్చు. సైడ్ అంతా ఇక పెద్ద ప్రొపెల్లర్ చూడండి ఫ్రంట్కి. మా టింకు బాయ్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మా ఇద్దరికి బాగా కలిసింది హౌస్. ఇందాడ మొత్తం ఫ్రంట్ అవన్నీ చూపించాను డీటెయిల్స్. ఇప్పుడు పైనుండి చూపిస్తున్నా టాప్ యాంగిల్ చూడండి. మొత్తం టాప్ యాంగిల్లో ఇక్కడ ఒకటి ఉంది. ఇది బొమ్మది అనుకుంటా. ఇట్లో స్టార్టింగ్లో ఏరోప్లేన్ మోడల్స్ ఎట్లాగా ఉండే చూడండి, మొత్తం చెక్కతో అట్లా ఉండేది అనమాట. రైట్ బ్రదర్స్ తెలిసిందే కదా. ఇట్లా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంత ఏవియేషన్ లైక్ ఏరోప్లేన్ ఇండస్ట్రీలో మొత్తం ఒక ఫస్ట్ స్టెప్ మాత్రం వాళ్ళే చేశారనమాట. ఇనీషియల్గా ఎట్లాగా ఉండే ఫ్లైట్స్, ఇక్కడి నుండి ఇప్పుడు మంచి ఫ్లైట్స్, ఫైటర్ జెట్స్ వచ్చినాయి. వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది రైట్ బ్రదర్స్ది. ఆ తర్వాత చాలామంది చేశారు, బట్ ఇనీషియల్గా అయితే వాళ్ళు చేశారనమాట. ఎంటర్ అయ్యేటప్పుడు ఒక హెలికాప్టర్ చూపించాను కదా, ఇది ఇంకా యూసేజ్లోనే ఉందంట. అందుకనే చూడండి పైన రెక్కలకి ఇది అడ్డు పెట్టేశారు. ఎవరు దొంగతనం చేయకుండా. ఒక్కోసారి దొంగతనం చేస్తారు, ఎందుకంటే ఓపెన్ స్పేస్లో ఉంది కదా, అట్లా ఉరికి వచ్చి ఈజీగా చూడండి. అందుకే దీనికి ఎగరకుండా పెట్టారన్నమాట. ఇది ఇంకా యూసేజ్లోనే ఉంది. సో యూసేజ్లో ఉందని నాకు ఎట్లా తెలిసిందంటే ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి, యూజ్ కాషన్. సో అప్పుడప్పుడు తీస్తారు నాకు తెలిసి షోస్ అప్పుడు, ఏదైనా ఏవియేషన్ డే రోజు అట్లా. నైస్.
సూపర్ ఉంది కదా. పక్కనే ఇంకో ఎంట్రన్స్ ఉంది. ఈ లోపల కూడా ఫ్లైట్లు ఉన్నట్టు ఉన్నాయి. అదే మ్యూజియం అని ఒక టెంట్ చూపించాను కదా ఇందాడ, అదే ఇది. ఎంట్రై చూద్దాం ఉందో లేదు లోపల. ఉన్నట్టు ఉందన్నమాట. ఇంక పోయి ముందు వెళ్ళిపోయాడు. వావ్ సూపర్. ఇవన్నీ కెనడాకి సంబంధించినవి అనమాట ఈ ఫ్లైట్లన్నీ. నైస్. సినిమాలో చిన్న చిన్నగా కనిపించినట్టుండే బయట చూడండి ఎంత మాసుగా. చూడండి హెలికాప్టర్ నా పక్కన చూడండి. చూడండి ఎంత మాసుగా ఉందో. లేడీ రిచర్డ్ అంట పేరు చూద్దాం మనం ముందుకెళ్ళిన తర్వాత. ఎనార్మస్ ఉంది. ఇప్పుడు దాకా చూసిన ఫ్లైట్లు అన్నిటిలో ఇదే చాలా పెద్దది, అందుకే బయట పెట్టినట్టున్నారు. ఎంత బాగుందో చూడండి. దాని పక్కన చిన్నది ఉంది. ఇలాంటివి అంటే నాకు చాలా ఇష్టం, ఖచ్చితంగా ట్రై చేస్తాను అన్నమాట. ఇంకో పెద్దది ఉంది చూడండి ఇక్కడ, సూపర్ ఉంది. దాని పేరేంటో చూద్దామండి. ఇది చిన్నది బోవర్ అని ఉంది. నాకు తెలిసి దాని పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేసినట్లేరు, బట్ చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. ఎనార్మస్. ఇది వచ్చేసి వాటర్ హెలికాప్టర్, లైక్ వాటర్లో వెళ్ళేదన్నమాట. దీని పేరు వచ్చేసి ది బార్క్లీ గ్రోవ్. 1940లో తయారైంది ఇది. చూడండి ఇది ఓన్లీ వాటర్లో యూజ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. వాటర్ ఏరోప్లేన్ ఇది. ఇవి ఉన్నాయి కదా కింద, ఇవి వాటర్లో ల్యాండ్ చేయడానికి యూజ్ అవుతుంది. పెద్ద ఫ్లైట్కి ఒకసారి వెనక్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, చూద్దాం రండి. చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా పెద్దది. ఉన్న వాటిలో ఇదొకటి అదొకటి చాలా పెద్దవి. నైస్. ఎక్కడానికి కూడా ఉంది, దాని మీదకి ఎక్కి చూద్దాం. కార్గో అనుకోండి ఇది. ఎక్కి చూద్దాం బాండి పైకి. చూడండి నైస్. చూడండి ఎంత ఉందో చూడండి, అక్కడి నుండి ఇక్కడ దాకా ఉంది. యాక్చువల్గా వెనకాలది కూడా తోక తీసేసినట్టున్నారు, లేకపోతే ఇంకొంచెం పెద్దగా ఉండేది. వావ్ ఫ్యాంటాస్టిక్. నాతో పాటు లాస్ట్ 3 వీడియోల నుండి టింకు బాయ్ ఉన్నాడు అనమాట. సో మన టింకు బాయ్ని అడిగి తెలుసుకుందాం ఆయన ఎట్లా చేస్తున్నాడో. ఏ టింకు బాయ్, आपका कैसा लगा इधर आने के लिए? मेरे को तो बहुत अच्छा एक्सपीरियंस हुआ, क्योंकि ये पहली बार मेरा कनाडा में विजिट हुआ म्यूजियम में, तो अच्छा लगा। और लास्ट टाइम भी हम लोग तीन जगह गया ना, आपको गया कैलगरी टावर, वो भी अच्छा एक्सपीरियंस है। उसके बाद हम लोग किधर गया था? जू गया। टावर जू गया था, मस्त है। आप क्या बोलेगा लोग देखने वाला को, मतलब जो लो इनकम में है उन लोगों को क्या बोलेगा? ये तो अच्छा अपॉर्चुनिटी है, जो लो इनकम वाला है वो लोग देख सकता है, और बाद में फैमिली लेके आएगा तो फिर घूम सकता है। अच्छा स्पॉट है, तो देखने का चीज है। అదే చెప్తున్నాను నేను కూడా. ఆయన కూడా అదే అంటున్నాడు, మీరు ఎవరైనా లో ఇన్కమ్లో ఉంటే మీ ఫ్యామిలీ ఉండే ఇక్కడ, సో తీసుకురండి, ఎంజాయ్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఏంటంటే రూమ్లో కూర్చున్నా ఇంట్లో కూర్చున్నా మనకి ఏం వచ్చేది ఉండదు, అలా బయటకు వస్తే తెలుస్తుంది అనమాట. అండ్ మెయిన్లీ మనోళ్ళు ఏంటంటే వైఫ్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి పొదిగిస్తారు అనమాట. అట్లా చెయ్యొద్దు, ఎందుకంటే బయటికి వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా నడుచుకుంటారు కెనడియన్స్ అనేది, బయట ఎట్లా ఉంటుంది, ఇంగ్లీష్ మాట్లాడతాం మెయిన్లీ. అంటే చాలామంది స్టడీ పరంగానే వస్తారు, కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే చాలామంది లేడీస్ ఏంటంటే స్టడీ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది, పెద్ద పెద్ద చదువులు చదువుంటారు మన సైడ్ వాళ్ళు. కానీ చిన్న ప్రాబ్లం ఏంట్రా అంటే మన స్కూల్ కాలేజ్లో అంటే పెద్ద పెద్ద స్కూల్లో అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి ఫోర్స్ చేయించో మంచిగా లేదా మంచిగా ఇంగ్లీష్ నేర్పిస్తారు. బట్ నార్మల్ స్కూల్స్ కాలేజ్లో ఏంటంటే ఇంగ్లీష్ని అంత పట్టించుకుంటారు, కానీ పిల్లలు అయితే నేర్చుకోరు. ఆ టీచర్స్ కూడా కాలేజ్ మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు అంత ఫోర్స్ చేయరు. సో వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడుతూ మొహమాటంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. సో ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఇంటరాక్ట్ అయితే మనుషులతో వాళ్ళు కూడా నేర్చుకుని ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ముందు మాట్లాడేది అర్థమవుతుంది అనమాట జనాలకి. సో అది యూస్ చేసుకోండి మీరు. ఐ థింక్ మీరు ఈ వీడియో అయితే బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను చాలా మట్టుకి. మరిన్ని క్యాల్గరీ వీడియోస్ ఆర్ కెనడా వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ లోకేష్ ది ట్రావెలర్.
అప్పటిదాకా అయితే బీ హ్యాపీ, స్టే పాజిటివ్ గైస్. బై బై, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.